మంచి నాయకులను ఎప్పుడూ ఆదరిస్తారు, గౌరవిస్తారు. చరిత్ర అంతా మీరు చూడండి. సత్ప్రవర్తన ఉన్నవారిని, మంచి భాష మాట్లాడేవారిని, అంటే దుర్భాషలు ఆడని వారిని ప్రజలు ఆదరించరా? ప్రజలు కోరుకుంటారా తమ నాయకులు ఈ రకంగా మాట్లాడాలని? తిట్లు నిజాల్ని అబద్ధం చేయవు, అబద్ధాన్ని నిజం చేయవు. కనుక ఎవరినో ఆకర్షిస్తున్నాము అని మీరు అనుకున్నట్టయితే ప్రజలు అసహించుకుంటున్నారు, ఏవగించుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. మార్పు రావాలి రాజకీయాల్లో, మీ భాషలో మార్పు రావాలి. ఈ ఆవేదనను అర్థం చేసుకోండి. ఎవరో ఎక్కడో ఏమూలు అంటున్నారని అనుకోకండి. ప్రజలు ఆమోదించడం లేదు, ఆమోదించరు. మంచి రాజకీయాలను కోరుకుంటారు, మంచి నాయకులను కోరుకుంటారు, సత్ప్రవర్తన ఉండాలని కోరుకుంటారు. మంచి భాష, అశ్లీల పదాలు కోరుకోరు. అబద్ధాలు, నిందలు, దుర్భాషలు ఏవగించుకుంటారు. ఇది ఇంకా మీరిపోకుండా ఉండాలంటే మీరు మారాలని ప్రజలు తమకు నచ్చంది, తమకు కావాల్సింది చెప్పాల్సినటువంటి హక్కు ప్రజలకు ఉంది, అవసరం ఉంది. కనుక ఒక చిన్న ప్రయత్నంగా ఇట్లాంటి దుర్భాషలు వద్దు అని తెలియజేయడానికి చేసిన ఈ ప్రయత్నం, ఈ వీడియో.